ఆ సత్తా అలా ఉంటుంది. అంటే అది మంచి అగ్రిమెంటా చెడు అగ్రిమెంటా అని మీరు ఆలోచించండి దయచేసి. ఈసారి మాత్రం ఖచ్చితంగా డిఎంఏ వెంకన్న గారిని మాట్లాడవచ్చు. అయ్యా ఏం సంగతో తెలియదు కానీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మా దగ్గరికి రావాలన్నారు. దాన్ని ఉద్దేశించి మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో కొందరు కార్మికులు ఏమన్నారు, ఎంఆర్ఎఫ్లో రిజిస్ట్రేషన్ దాకా ఏడు దాటినాక గోడవల్ల అన్నట్టు నాయకుడు వస్తాడు. అగ్రిమెంట్ లేకపోతే మరి నాయకుల గురించి నాయకులు లేక ఇక్కడికి వస్తే మాట్లాడలేని పరిస్థితి. చేసినటువంటి నాయకులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాము. ఈ మీటింగ్ లోపల ఏం చెప్తారు చూద్దామని చెప్పి చాలామంది వచ్చింటారు. కొత్త విషయాలు ఏమైనా చెప్తారా, ఇప్పుడు పాత ఇవే విషయాలు మనకు ఎలక్షన్ మీటింగ్ అవుతుందా అనే విషయం తెలుసుకుందామని చాలామంది వచ్చిండ్రు. కానీ మొన్న సాహసీపేటలో జరిగిన మీటింగ్ లోపల మల్లేశం గారు చాలా విషయాలు చెప్పారు. అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఆ విషయాలు ఎవరో బయటికి ప్రపంచానికి సంబంధించినవి కావు, ఎంఆర్ఎఫ్ కార్మికుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ విషయాలు చెప్తుంటారు. ముఖ్యంగా మనం ట్రేడ్ యూనియన్లో నాయకత్వాన్ని పెంచాలి అంటే వాళ్ళతో మాట్లాడించాలి, రకరకాలుగా చేయాలి. కాబట్టి చాలామంది నాయకులతో మనం మాట్లాడిస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అలవాటు అవుతుంది, ఎప్పుడు మీరు నాయకత్వం వహిస్తారు. ఈఎంఎస్ ఉద్దేశం ఏంది, కార్మికుల చేతినే నడపబడాలి కార్మిక రంగం. కాబట్టి లీడర్షిప్ అనేది మీ దగ్గర డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో బిఎంఎస్ అనేది నిరంతరంగా పనిచేస్తుంటుంది. కాబట్టి ఈరోజు భారతదేశం లోపలనే నంబర్ 1 ట్రేడ్ యూనియన్గా బిఎంఎస్ అవతరించింది. ముఖ్యంగా మిత్రులారా, మన ఎంఆర్ఎఫ్ విషయానికి వచ్చినట్టయితే గతంలో 2010 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని మీటింగ్లలో నేనున్నా. ఎలక్షన్లకు సంబంధించిన అన్ని మీటింగ్లలో నేనున్నా. చాలా సమస్యల మీద మనం చర్చలు చేసినాం. రకరకాల సమస్యలు ఇనీషియల్గా 2010లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని సాల్వ్ అయినాయి, కొన్ని సాల్వ్ కాలేదు. కానీ లాస్ట్కి వచ్చినట్టయితే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే జీతాల పెంపుదల కానీ, వెల్ఫేర్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ విషయాలకు వచ్చినట్టయితే కొన్ని విషయాల్లో కూడా ముందరికి పోయినా కూడా కొన్ని విషయాలు ఇంకా బ్యాకప్ లోపలే మనం ఉన్నాం. ముఖ్యంగా మనం జీతాల విషయంలోకి వచ్చినట్టయితే పెరుగుదల అనేది పక్క కంపెనీలలో పెరుగుదల ఏదైతే అంటున్నా అదే సేమ్ మేనేజ్మెంటు, ఒకటే మేనేజ్మెంటు. అక్కడ అగ్రిమెంట్ చేసినప్పుడు ఏదైతే పెరుగుదల సాధించారో ఆ పెరుగుదల ఇక్కడ కనిపించలేదు. మెడికల్ విషయానికి వచ్చినట్టయితే ఇంత పెద్ద కంపెనీ, మొన్న మేము చెప్పాను సాస్పెక్ట్ మీటింగ్లో కూడా, 1600 కోట్ల నికర లాభంలో ఉన్నటువంటి కంపెనీ ఎంఆర్ఎఫ్ కంపెనీ. ఏ గుట్టజోల కంపెనీ కాదు, లాసున్న కంపెనీ కాదు, ఇంకేదో ఉన్న కంపెనీ కాదు. 1600 కోట్ల లాభంలో ఉన్నటువంటి కంపెనీలో ఉన్న వర్కర్స్కు, ఈ శ్రమతోటి ఇంత లాభం సంపాదించిన వర్కర్స్కు మెడికల్ పాలసీ, వీళ్ళ పైసలు పెట్టాలి, వాళ్ళ పైసలు పెట్టాలి, ఒక సరైనటువంటి మెడికల్ పాలసీ లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంప్లాయీ ఇబ్బంది పడుతున్నాడు. ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీ తల్లిదండ్రులు కవర్ కాదు. ఎవరు కవర్ అయినా మీ అనంత డిఫరెన్స్ అంతా ఎంప్లాయీ భరించాలా? ఇదే కానీ ఇప్పుడు 100 కోట్ల రూపాయలు క్రికెట్ బెట్టింగ్ల మీద, మిగతా వీటి మీద అన్నింటినీ పెడుతున్నారు. మన వర్కర్ మీద ఎందుకు పెడతలేరు అంటే ఇక్కడ నాయకత్వ లోపం ఉంది. నెగోషియేషన్ చేసేటటువంటి పరిస్థితి నాయకులకు లేదు. కాబట్టి ఈ మాదిరిగా అయ్యా నువ్వు ఈ శ్రమతోటి సంపాదించిన 1600 కోట్ల కనీసము ఈ మెడికల్ అన్న నువ్వు ఫ్రీ ఇవ్వలేవా? మన మిగతా వెల్ఫేర్ యాక్టివిటీ పిల్లలు పెద్దగా అవుతున్నారు, రిటైర్మెంట్కి వస్తున్నారు, మన వాళ్ళకు వెల్ఫేర్ ఏదైనా చేయాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? నాయకులకు రావట్లేదు. అక్కడ నాయకులకు మొదలు రావాలి, తర్వాత మేనేజ్మెంట్ ఏది చెప్తే అదే యూనియన్ ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ లాస్ట్ మూమెంట్ వచ్చే వరకు మీరు ఎవరికన్నా బిఎంఎస్ కోట వేయకుండా ప్రచారం చేస్తారు. మేనేజ్మెంట్ సంబంధించిన వ్యక్తులను మీరు ఎవరికన్నా వేయండి, కానీ బిఎంఎస్కు మాత్రము ఓటు పడకుండా చూడండి. కింద లోపల ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు చెప్తారు, లోపల ఉన్నటువంటి సీనియర్ వర్కర్లకు చెప్తారు, రకరకాలుగా ప్రలోభ పెడతారు. ఇది ఎందుకోసం? ఎందుకంటే అడిగేవాడు లేక, అడిగేవాడు ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. ఫ్రీ మెడికల్ పాలసీ అనేది ఇప్పుడు మనం ఒక నినాదంగా తీసుకున్నాం. మనం గతంలో కూడా బేసిక్ రాదు, బేసిక్ అనేది ఉండదు. బిఎంఎస్ దీనిలో ఎంఆర్ఎఫ్ కంపెనీలలో ఆల్ ఇండియా లెక్క లేదన్నారు, కానీ బేసిక్ ఉండాలన్నాం మనం.
బేసిక్ అనేది కార్మికుని యొక్క జీతానికి సంబంధించిన దీని లోపల తలభాగం అది. ఎందుకంటే కంపెనీ కార్మికునికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ప్రతి ఒక్క బెనిఫిట్ అన్ని కూడా బేసిక్ తోటి లింక్ అయిందని 2010లో మనం చెప్పినప్పుడు చాలా మంది నవ్విరు. అట్టెట్లయితే ఏదో రకంగా వస్తున్నారు. ఇన్సెంటివ్ మీరు ఇచ్చేవాళ్ళు మీ దగ్గర. ఇన్సెంటివ్ అనేది తాత్కాలికం, ప్రొడక్షన్ ఉంటేనే ఇన్సెంటివ్. కాబట్టి ఉండొద్దని ఆ రోజు మనం ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అదే ఎజెండాను మిగతా ట్రేడ్ యూనియన్లు అమలు చేసినాయి. ఇప్పుడు కూడా ఒక ఎజెండాలో మనం మొదటి పాయింట్ పెడుతున్నాం, మెడికల్ ఫ్రీ మెడికల్ అందరికీ ఎంఆర్ఎఫ్ కార్మికులందరికీ ఫ్రీ మెడికల్ కావాలి. ఇది మన ఎజెండా. ఈ ఎజెండాను మనం సెట్ చేసినాం. ఈ ఎజెండా లోపల ముఖ్యంగా మల్లేశం గారు దీన్ని చాలా ఆలోచన చేసిన తర్వాతనే ఈ విషయం మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు కంపెనీ దగ్గర ఎట్లా లాగాలో మనకు తెలుసు, ఎట్లా మనం చేయగలుగుతాం అనేది తెలుసు. కాబట్టి ఫ్రీ మెడికల్ ప్రతి ఒక్క కార్మికులు చూడాలనేది బిఎంఎస్ యొక్క ఇప్పుడున్నటువంటి మన ఎజెండా. రెండో విషయం అయిపోతున్నారు. మన మిత్రుడు ఎవరు చెప్పారు, రాబోయే 2 సంవత్సరాల్లో 4 రిటైర్మెంట్ విషయంకి వచ్చినట్లయితే కార్మికుడికి స్వతహాగా ఇతనికి వచ్చే గ్రాట్యుటీ తప్ప మిగతా ఎలాంటి బెనిఫిట్ లేదు. మోరోవర్ ఇంకేంది, అతను గ్రేడ్ను చేంజ్ చేయడం మూలంగా అతనికి ఉన్న జీతం కూడా ప్రొటెక్షన్ లేదు. ఉన్న జీతం తగ్గిపోతుంది. తగ్గిపోయిన జీతం మీదనే పెన్షన్ ఫిక్స్ అవుతుంది. తగ్గిపోయిన జీతం మీదనే నీకు గ్రాట్యుటీ ఫిక్స్ అవుతుంది. ఏమన్నా ఇది సీనియర్ అయినప్పుడు జీతం పెరగాలి, కానీ సీనియర్కు జీతం తగ్గించి అతన్ని రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపడం అనేది ఎక్కడ ఏ కంపెనీలో లేనటువంటి చరిత్ర. ఇది ఎంఆర్ఎఫ్లో నడుస్తుంది. ఈ దాన్ని మనం అడగడం, ఇది మన యొక్క రెండవ ఎజెండా. మనది మిత్రులారా, ఇప్పుడు సార్ మొన్న చెప్పాడు బోనస్ విషయంలో చెప్పాడు. బోనస్ విషయం లోపల బోనస్ చట్టం లోపల మార్పులు వచ్చినప్పుడు ఏదైతే బోనస్ ఉందో దాంట్లో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి గతంలో ఉన్నది డబుల్ అయింది, 6,800 రూపాయలు మనకు వస్తుంది. అందులో ఒక కండిషన్ ఉంది, దానిలో నీకు బేసిక్ ఏదైతే తీసుకుంటారో క్యాలిక్యులేషన్ పర్పస్ 7,000 కానీ లేదా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ లోపల ఉన్నటువంటి బేసిక్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే హయ్యర్ ఉంటుందో అది పేమెంట్ చేయాలి. అయితే మన ఇండస్ట్రీలకు సంబంధించిన విషయంకి వచ్చినట్టయితే షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటే రబ్బర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది మనకు ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు బోనస్ కూడా మనకు తక్కువ చెల్లిస్తున్నారు. దాదాపుగా 1,500 నుంచి 2,000 రూపాయల వరకు మనకు బోనస్ తగ్గించి చెల్లిస్తున్నది మేనేజ్మెంట్. దీన్ని ఏ ట్రేడ్ యూనియన్ కూడా మన దాన్ని ప్రశ్నించడం లేదు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే పెద్ద పెద్ద మేధావులు వచ్చారు. వాళ్ళని నేను చిన్నగా అంటే చాలా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు తెలియలేకపోయారు? అక్కడ కార్మికుల నుంచి సరే కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడే ఈ పంచాయతీలు ఉండాలి, కానీ కొన్ని విషయాలు మనవి కూడా తప్పులున్నాయి, ఎంప్లాయీస్ కూడా తప్పున్నాయి. ఎవరైనా వాళ్ళు జనరల్ బాడీ పెట్టి నేను విషయాలు చెప్తానంటే ఇంకోటి వచ్చి ఇంకో పంచాయతీ పెట్టుకుంటారు, లేదన్నా మీరు ఆపి పంపించేసి వాళ్ళు వదిలిపెట్టుకుంటారు. ఇది పద్ధతి అనేది ఎవరు నష్టపోతుంది? ఇలా ఎంఆర్ఎఫ్ కార్మికుల యొక్క జీవితాన్ని నష్టపోతుంది తప్ప అక్కడ బయటకు వచ్చినటువంటి మన సిఐటి నాయకులు కానీ, బిఎంఎస్ నాయకులు కానీ, ఐఎన్టీసీ నాయకులు కానీ, టిఎంఎస్ నాయకులు కానీ వాళ్ళకి ఏం పడేది లేదు. ఉన్నన్ని రోజులు అధికారం చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. ఏ నాయకుడు చెప్పినా కూడా మనం వినాలి, ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి, అతన్ని కరెక్ట్ చేసే విధంగా మనం చూడాలి. అయ్యా నువ్వు పలానా రోజు చేస్తాను ప్రశ్నలు అడగాలి, కానీ ఏదో ఫైటింగ్ కోసం కాదు. ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్నలు అందరికీ బెనిఫిట్ అయ్యే ప్రశ్నలు ఉండాలి. అంతే తప్ప నువ్వు ఆయనకు అది అదని ఇదని ఇంకో రకమైన వ్యక్తిగత విషయాలు తీసుకుంటున్నారు. అంతటా వ్యక్తిగత విషయాలు తీసుకొని వాళ్ళ మీద టాగేసులు వీళ్ళ మీద టాగేసులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ విషయానికి వచ్చినట్టయితే నీకు మాకు అనుబంధం 11 సంవత్సరాల అనుబంధం ఉంది. 11 సంవత్సరాలలో ఏనాడు జెండా పక్కకు పోలేదు. 4 సార్లు ఓడించిండ్రు. 4 సార్లు ఓడించినా కూడా కింద పడేసి వెళ్ళిపోలేదు. మనం ఇక్కడే కంపెనీ దగ్గరనే ఉన్నాము, కార్మికులకు అందుబాటులో ఉన్నాము. ఎవరికి సమస్యలు వచ్చినా మా పరిధిలో ఎంత అంత చేసినాము, అన్ని రకాలుగా మనం చేయగలిగినాము. అదే మన సీసీ కెమెరాల విషయం వచ్చినట్టయితే మన శ్రావణ్ కానీ మన మిగతా కార్మికులు సస్పెండ్ అయినప్పుడు మనము ఒంటరిగా కొట్లాడినాం. మనం ఎవరికి అవసరం లేదు మద్దతు. చట్ట ప్రకారం లీగల్ గా మన రైతు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్
టు అసోసియేట్, మనం సంఘం పెట్టుకోవచ్చు, మన అప్పుల గురించి మాట్లాడవచ్చు. ఇవన్నీ మీద మనకు తెలిసిన పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మన మల్లేశం గారు ఉన్నారు. దాదాపు 150 అగ్రిమెంట్ చేశారు. 40 సంవత్సరాల ట్రేడ్ యూనియన్ అనుభవం ఉంది. డాక్టర్ రెడ్డి గారికి కంపెనీలలో చాలా 20-25 సంవత్సరాలుగా అక్కడ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. మన యుగాల లోపల, మన ఎంఆర్ఎఫ్ ఆర్గనైజేషన్ లోపల, ఎంఆర్ఎఫ్ పక్కన ఉన్నటువంటి ప్లాంట్ లో ఈవెన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా అడ్వైజర్ హోదా లోపల దాన్ని ఏ మాదిరిగా దాన్ని కంక్లూడ్ చేయాలని ఆ మాదిరిగా చేసి వాళ్ళకందరికీ న్యాయం చేసి 3,000 10,000 తీసుకొచ్చినటువంటి ఘనత మల్లేశం గారికి దక్కుతుంది. కాబట్టి మిత్రులారా, ఈసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి ఇప్పుడు అగ్రిమెంట్ లేదు, ఏం చేస్తారు, మీరు వచ్చి ఏం చేస్తారు అంటే మరి ఎవరు వచ్చి ఏం చేస్తారు? మేము వస్తే ఏం చేస్తామో చూపిస్తాం, మేము ఏం చేయగలుగుతాం చూపిస్తాం. కనీసము మిమ్మల్ని వేధింపులో గురి చేస్తున్న యాజమాన్యాన్ని సక్రమ మార్గంలో పెడతాం. వాళ్ళు చేసే చట్టపరంగా చేసే తప్పులన్నింటినీ సరి చేస్తాము. బోనస్ సర్టిఫికేట్ ఇప్పిస్తాము, మరి మెడికల్ పాలసీని రివైజ్ చేపిస్తాం. ఇవన్నీ విషయాల మీద మనం మాట్లాడతాం. ఓకే, అగ్రిమెంట్ సంబంధం ఉందా, అగ్రిమెంట్ సంబంధం లేదా, ఏమంటాడు అనేది తర్వాత విషయం. కానీ మన యొక్క డిమాండ్స్ను, మన యొక్క సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చే నాయకత్వం ఈరోజు కావాలి. ఆ నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి మన మల్లేశం గారు ఉన్నారు. వారిని అఖండ విజయంతో గెలిపించి మీరు ఈసారి అవకాశం ఇస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. जैसा हुआ वैसा करते रहे अब तक। उसके बाद तुकाराम साहब आए, तुकाराम साहब करते होंगे अच्छे कानून वाले आदमी है, उनको जिताए। उसके बाद बड़ा लीडर था जगन्नाथ रेड्डी, उन्हें हरा कर तुकाराम लोग रहे। तुकाराम लोग भी अपने हिसाब से कर दिया, पूरा हमारा राज करके चलेगा। फिर उसके बाद फिर वक्त आया, फिर बात नहीं करिए ऐसी करेंगे क्या। ये तो शेखर साहब आए हमारे, शेर को लेके आए। अब राम लोग है, तुकाराम लोग ये कानून वाले हैं, और ये शेखर साहब दोनों मिलकर हमारा अच्छा करेंगे। समझ को हम पूरा 100% कोशिश करके उनको जिता के लाए। लाने के बाद जैसा करना था वैसा करे, ना तो बेनिफिट करे, ना तो रिटायरमेंट मिल करे, ना तो अग्रीमेंट अच्छा करे, कुछ भी नहीं करे, जैसा बदलता फैला करके चले गए। मैं इतना देर देता हूँ, ठाक डाले खत्म कर चले गए। कैसे कोई जाना है? हम पागल नहीं होना, अब तक हम पागल है, आप लोग पागल रखो, करो भी नको। हम जो भी करना है करे, हमारे से गलती हो गई है, अब तुम लोग गलती नको करो। अब अच्छे लीडर मिले हैं, अच्छे लीडर को वोट डालकर कांग्रेस को जिताना, हमारे एग्रीमेंट अच्छा कर देना है, अब भी जिताना है। फिर सामने एग्रीमेंट पीरियड आता है, पीरियड में जिताना, एग्रीमेंट हमारा अच्छा कर देंगे। हम तो चले जाते, हमारे रिटायरमेंट खत्म हो गया, रिटायरमेंट बेनिफिट नहीं है, कुछ नहीं है। जितने भी जा रहे हैं रोते चले जा रहे हैं, घर के अंदर बच्चे परेशान, और शादियां वो आ गए, बच्चे इंजीनियरिंग पढ़ रहे हैं, और खर्चा ला के माँ बाप पढ़ाए बच्चों को। जितनी बड़ी कंपनी करने का एम्प्लॉय के अंदर क्या है कानून, हमारे कोई कानून अच्छा कानून है। मेरे हमारे में करने वाला एम्प्लॉय लोगों को सामने भीख नहीं मांगना, वो तो कानून है। मगर यहाँ के मैनेजमेंट ऐसा है, डरा धमका के काम ले रहे हैं। फिर आजकल आने वाले नए कंट्रैक्ट वालों से भी काम ले रहे हैं। हमारे लिए बड़े जिम्मेदारों से बात बोल रहा हूँ मैं, वो लीडरों को, आने वाले कंट्रैक्ट वालों का भी साथ देना, हाइस वालों को साथ देना, उनका भी अग्रीमेंट अच्छा करना। इतना बोलते मेरी बात खत्म करता हूँ। కాగల గుర్తుకే, కాగల గుర్తుకే, కాగల గుర్తుకే. అన్ని కంపెనీలకు భారతీయ మజ్దూర్ సంఘ్ తరపున తన యొక్క ఇన్ఛార్జ్, అందులో భారతీయ మజ్దూర్ సంఘం జెండా రిప్రజెంట్ బాధ్యత వారికి అప్పగించారు. అలాగే మరి వేదికమైనటువంటి మినిమం వేజ్ బోర్డు మెంబర్, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్మిక సంబంధించిన నాయకులలో మినిమం వేజ్ బోర్డు డిసైడ్ చేయాలని మాట్లాడాల్సిన వ్యక్తి మరి మన మధ్య ఉన్నటువంటి అడ్వకేట్ రాజిరెడ్డి గారు. మరి మీ దగ్గర ఉన్నాడు, జిల్లాలో జిల్లా జనరల్ సెక్రటరీగా మరి నరసింహ గారు ఉన్నారు. మరి మీ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఒక ప్రైవేట్ సంస్థ కూడా దక్కిందంటే ఈ గర్వకారణం మీ అందరిదే. ఓకే, అలాగే మిగతా పెద్దలందరికీ మరి ఇక్కడ రఫీ గారికి, అంకెన్పల్లి డివిజన్ జనరల్ సెక్రటరీ మరి తమ్ముడి పెద్దలు మరి శ్రవణ్ గారికి, ఇంతకుముందు మాట్లాడే మెంబర్ 3% మరి మహబూబ్ అలీ గారికి, వారికి చాలా అభినందనలు. మరి ఇక్కడ చూస్తున్నాం మన కళ్ళ ముందు కనబడుతుంది బిఎంఎస్ కుల మత వర్గ విభేదాలకు అతీతంగా పనిచేస్తున్న నిదర్శనం ఇక్కడ పనిచేస్తున్న నాయకులు మీ ముందుకు వస్తున్నటువంటి మీ కార్మిక సోదరులు మాత్రమే. సోదరులారా, మరి ఈరోజు బిఎంఎస్ రాజకీయాలకు అతీతమైన సంస్థ.
ఒక 100% కార్మిక పక్షపాతిగా, కార్మికుడే కార్మిక నాయకుడిగా ఈ దేశంలో అతిపెద్ద కార్మిక సంఘం ఏదైనా ఉందంటే అది భారతీయ మజ్దూర్ సంఘం మాత్రమే. మరి సోదరులారా, ఒక బిఎంఎస్ స్టార్ట్ చేసినప్పుడు బిఎంఎస్ దగ్గర నిధులు లేవు, ఆఫీస్ లేదు, మరి పొలిటికల్ తో సంబంధమే లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరి పార్టీ వాళ్ళు ఎవరి భాగంగా వాళ్ళని ఎవరైనా సరే కార్మికుల కోసం పనిచేస్తే మంచి చేస్తే అభినందిస్తాం, తప్పు చేస్తే రోడ్డు మీకు వచ్చి కొట్లాడడం. ఇది కార్మిక పక్షపాతి బిఎంఎస్ నైజమని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మిగతా కార్మిక సంస్థలు దేశవ్యాప్తంగా అన్ని ఎక్కడికక్కడ యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కడ బిఎంఎస్ ఉంటుందో అక్కడ మిగతా కార్మిక సంఘాల పప్పులు ఉడకవు. కారణం ఏంటంటే ఇక్కడ వాస్తవాలను బేరీ చేసుకుని వాస్తవిక నిజం పైన నడుస్తున్నది భారతీయ మజ్దూర్ సంఘం. అబద్ధాల మీద అంచెల మీద నడుస్తున్న మిగతా ట్రేడ్ యూనియన్లు ఈ రోజు నిజాన్ని నిలుకలు తెలుస్తుందని చెప్పి ఈరోజు 10 సంవత్సరాలు ఓపికతోటి ఒక కార్మిక పక్షపాతిగా మరి 50 ఓట్ల నుంచి ఈ రోజు 500 ఓట్ల వరకు మీ దగ్గర యూనియన్ విడిచిపెట్టకుండా ఈ కార్మిక సోదరుల కోసం, ఒక ఎంఆర్ఎస్ సంస్థ కోసం, ఎంఆర్ఎఫ్ కార్మికుల యొక్క జీవితాలు బాగు చేయడం కోసం పనిచేస్తున్నటువంటి మరి మల్లేశ్వర గారు మరి ఇలాంటి వ్యక్తిని ఒక డైనమిక్ లీడర్ అన్న, చాలా డైనమిక్ లీడర్. చెప్పండి, ఏ రాత్రి ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ సమస్య వచ్చినా కూడా అన్న అంటే పిలిచిన భక్తుడు. మన కూతబెట్ట దూరంలో కూకట్పల్లిలో ఉంటాడు. మరి ఇంత పెద్ద లీడర్, అన్న లీడర్ ఏంటంటే మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పనిచేశారు మన తెలంగాణకి. అందరికి చెప్పండి, పక్క కార్మికుడికి ఈ రోజు 253 మంది కార్మికులు ఉన్నారు. మరి ఇక్కడ సదాశివపేట్, మరి సంగారెడ్డి, మిగతా బిహెచ్ఎల్ సరౌండింగ్ అన్ని సుమారు నాకు తెలిసేపటికి ఓ 800 మంది మీరే అవుతారు. మీ గెలుపు మీ దగ్గర ఉందిగా, ఇంకా ఏం లేదు. మనిషి ఒక్కరు తయారు చేసుకోండి, ఒక్కరు తయారు చేసుకోండి, ఇద్దరు తయారు చేసుకోండి. ఎక్కువ కష్టపడకండి గెలుపు కోసం. ఒక్కొక్కరు ఇద్దరి కోసం, ముగ్గురు కోసం చాలు. ఇంతకంటే పని చేయకండి. మీరు ఉన్న 500 మంది మంచికి ఇద్దరిని, మంచికి ఒకరిని నా ఎలక్షన్ వరకల్లా 2 ఓట్లు వేపిస్తానని ఒక శపథం తీసుకోండి. మీరు గెలుపు మీరే చెప్తాను తప్పకుండా. రేపు రాబోయే రోజుల్లో మీ గెలుపు కూడా తప్పకుండా వస్తాను. మీ విజయోత్సవ సభ కూడా పిఎస్సీ తరఫున నేను అటెండ్ అవుతాను. సోదరులారా, మరి అన్నగారి రోజు మీ లీడర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చెప్పండి. ప్రత్యేకత మీరు చెప్పుకొని చెప్తాను. తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ దేశంలో ఉన్న అతిపెద్ద కార్మిక సంఘానికి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్వర గారు, గుర్తుపెట్టుకోండి. రెండేనయ్య, మరి మూడవది పబ్లిక్ సెక్టార్స్ యొక్క ఇన్ఛార్జ్, రీసెంట్ గా డిక్లేర్ అయింది. ఆల్ ఇండియా బిఎంఎస్ యొక్క జాతీయ సమావేశాలు జరిగి మనం కరోనా కారణంగా తెలంగాణలో జరపలేకపోయాం. కరోనా ప్రభావితం తీవ్రంగా ఉండే. మరి మొట్టమొదట ఆల్ ఇండియా లెవెల్లో ఒక జాతీయ స్థాయిలో కాన్ఫెడరేషన్ జరిగింది. అది ఆన్లైన్ లో జరిపి 5000 మందితో జరిపించినటువంటి మహాఘనత మరి అన్నగారికి దక్కుతా ఉంది. మరి అట్లాంటి కార్యక్రమం ఎక్కడ జరిగిందా? ఏ ట్రైన్ నుండైనా మరి బిఎంఎస్ ప్రత్యేకత 5000 మంది 3 రోజులు ఆ యొక్క ఆన్లైన్ లో జరిగిన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మన అప్డేటెడ్ ఆర్ఎస్ఎస్ అప్డేటెడ్ మోహన్ జీ భగవత్ గారు మరి కార్యక్రమం రావడం జరిగింది. ఇలాంటి ప్రత్యేకత బిఎంఎస్ ఉంది, ఎక్కడ లేదండి. మీరు వెతికి చూసుకోండి గూగుల్ సెర్చ్ లో, ఎక్కడ లేదు. ఇంకోటి ఓఎన్జీసీ, మరి ఓఎన్జీసీ ఆయన చెప్తారు కదా, మరి ఓఎన్జీసీ లో ఆఫీసర్స్ సంబంధించిన అసోసియేషన్, ఆఫీసర్స్ సంబంధించిన అసోసియేషన్ లో మరి ఆల్ ఇండియా లెవెల్లో ఒకే ఉంటుంది. మరి దానికి రిప్రజెంట్ చేస్తున్నారు. దానికి సెంట్రల్ లీడర్ గా మరి ఆ సమస్యల మీద మాట్లాడుతున్నారు మన మల్లేశ్వర గారు. రీసెంట్ గా ఆల్ ఇండియాలో ఓఎన్జీసీ సంబంధించిన సెంట్రల్ లీడర్ మీ మల్లేశ్వర అన్న గారు ఇక్కడ ఉన్నారు. నా మల్లేశ్వర మన మల్లేశ్వర అన్న. మరి ఇంకోటి చెప్తున్నానండి, 33 ఏదైతే ఎన్టీపీసీ ఉన్నాయో దేశం మొత్తం మీద, మరి ఆ ఎన్టీపీసీకి రీసెంట్ గా ఉన్నటి వరకు ఆ ఎన్టీపీసీ ఎవరుండే? అమర్నాథ్ డోగ్రా గారు ఉండే. అమర్నాథ్ డోగ్రా గారు మన బిహెచ్ఎల్ లో గతంలో మాకు సెంట్రల్ లీడర్ గా పనిచేశారు. టైగర్, మరి అలాంటి టైగర్ స్థానాన్ని మరి మన టైగర్ మన మల్లేశ్వర గారు రీసెంట్ గా ఆల్ ఇండియా ఎన్టీపీసీ యొక్క రిప్రజెంటేటివ్ మేనేజ్మెంట్ మన యొక్క కార్మికుల తరఫున మరి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఇది మనందరి గర్వకారణం కాదా? మరి ఆఫ్టర్ ఆల్ ఎంఆర్ఎఫ్ సంస్థకి చిట్కేల మీద మీ ఎంఆర్ఎఫ్ సంస్థని మీ జీవితాలు బాగా చేస్తారని చెప్పి నేను సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నారు, నాకు చాలా బాగా అనిపించింది. ఒక కార్మిక సోదరుడు ఇక్కడికి ఎడిసి కూకట్పల్లి తీసుకపోతే మరి 50,000 కట్టుకునే దుస్థితా. మరి 2,000 రూపాయల లాభాలు ఉన్నటువంటి మీ సంస్థకి మరి 35% మీరు చెల్లించాలా? నేను అంటున్నాను 100% గా ఈ రియంబర్స్మెంట్ ఉండాలి. ₹1 కట్టాల్సిన పని లేదు. మీ తల్లిదండ్రులకు కూడా ఈ యొక్క మెడికల్ రియంబర్స్మెంట్ తప్పకుండా రావాల్సిందే.
100% మెడికల్ ఫెసిలిటీ ఇవ్వాల్సిందే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఇది బిఎంఎస్ లో ప్రధాన డిమాండ్ గా మరి పెడతా ఉన్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా చెప్తున్న విశ్వాసంతో మీరు తప్పకుండా ఒక్కసారి బిఎంఎస్ అవకాశం ఇవ్వండి. మళ్ళీ వ్యక్తి టీఎంఎస్ నేను రాకపోయినా కూడా అన్నా నువ్వే ఉండాలి దయచేసి. తప్పకుండా వ్యక్తి అదే వ్యక్తిని మళ్ళీ బిఎంఎస్ మీరు గెలిపించుకోవడానికి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ యొక్క ఎంఆర్ఎఫ్ లో విజయవంతంగా ముగిస్తారని మీ అందరి యొక్క యూనిటీ చూస్తుంటే, మాట్లాడే ప్రతి ముఖంలో ఒక చిరునవ్వు చూస్తున్నా, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రోజు మాట్లాడే ప్రతి వ్యక్తిలో ఒక సబ్జెక్ట్ ఉన్నది. రఫీ గారు ఒక యూత్ 14 సంవత్సరాలు 2014 జరిగిన వాళ్ళ యొక్క బేసిక్ వాళ్ళ యొక్క పేమెంట్ చూస్తే ఈ రోజు రిటైర్మెంట్ అయ్యే కార్మికులు మీ పేమెంట్స్ మరి సరి సమానంగా ఉన్నాయంటే మీ ఎక్స్పీరియన్స్ మీ సీనియర్ ఎక్కడ పోయింది? రిటైర్మెంట్ అయినప్పటికీ మీకు ఇలాంటి ఆంక్షలు పెడుతూ పనిచేస్తున్నటువంటి యాజమాన్యం యొక్క నడ్డి విరిచాలన్నా, యాజమాన్యం చౌకటి కిందికి వచ్చాలన్నా ఆ సత్తా ఓన్లీ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆ ముట్టిలోనే ఉందని తెలియజేస్తా ఉన్నాను. కార్మిక సోదరులారా, మీ అందరి జీవితాలు ఆ కాలాల వెలుగులో వెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాతాకి భారత్ మాతాకి बीएमएस का क्या पहचान, क्या तपस्या और बलिदान, बीएमएस का क्या पहचान, तागड़ गुर्त के సీనియర్ నాయకులు భారతీయ మజ్దూర్ నాయకులు మల్లేశం గారు, మరి రాజిరెడ్డి గారు, రాజ్ కుమార్ గారు, నవీక్ గారు, నరసింహారెడ్డి గారు, శివనన్న గారు, మిగతా వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ఎంఆర్ఎఫ్ కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎంఆర్ఎఫ్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్ద ఇండస్ట్రీ ఎంఆర్ఎఫ్ కంపెనీ, మరి అతిపెద్ద పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంస్థ కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీ. సంగారెడ్డి పట్టణంలో మా ఆశ ఏంటంటే, సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఎంఆర్ఎఫ్ కంపెనీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎంఆర్ఎఫ్ కంపెనీలో బిఎంఎస్ జెండా ఎగరేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. మొన్న మేము చూసినాం ఎలక్షన్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక మలుపు తిప్పడానికి ముఖ్య కారణం దుబ్బాక ఎలక్షన్స్. దుబ్బాక ఎలక్షన్స్లో మేము పనిచేయడానికి పోయినప్పుడు ఎక్కడ కూడా కింది స్థాయిలో పార్టీ ఉందా లేదా అనే దానికన్నా అక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనిపించింది. ఈరోజు ఉన్న మీటింగ్ సదాశివపేటలో అయినప్పుడు అక్కడ వెళ్ళాను, మరి ఈరోజు సంగారెడ్డిలో చదువుతున్నప్పుడు ఇక్కడికి వస్తే కూడా మీ ముఖాలలో ఉన్నటువంటి కళలు చూస్తే ఖచ్చితంగా భారతీయ బిఎంఎస్ ఖచ్చితంగా ఎంఆర్ఎఫ్లో జెండా ఎగరేస్తారని చూస్తే తెలిసిపోతుంది. సో ఆ గెలుపు దిశలో మనం ఉన్నాం. మరి బిఎంఎస్కు సభ్యత్వం ఉన్న వాళ్ళే 600 మంది మినిమంగా ఉన్నారు. మరి 600 అయితే మనవి ఉన్నాయి, ఇక 400 అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మరి 600 వాళ్ళము ఆ 400 మనిషి ఒక్కరిని చూసుకుంటే చాలు. సో ఆ దిశగా మనం పయనించాలి. ఎవరైతే న్యూట్రల్ ఓట్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా భారతీయ మజ్దూర్ సంఘ్ వైపు మళ్లించడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యకర్త కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఎందుకు ఎన్నుకోవాలి? ఒక వ్యక్తి కలిగిన సంస్థ కాదు, ఒక వ్యక్తి నిర్ణయించే సంస్థ కాదు. భారతీయ మజ్దూర్ సంఘ్ అందరితో కూడుకున్నటువంటి చాలా పెద్ద సంస్థ, నేషనల్ సంస్థ. ఇందులో రకరకాల రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాలలో ఏమి జరుగుతుంది అన్నది తెలుసుకోగలరు. మరి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన మల్లేశం గారు ఇక్కడ నిలబడుతుందంటే అది మనకు చాలా గర్వకారణం. మరి ఆ విధంగా అన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, కార్మికులకి న్యాయం ఎట్లా ఉంది, అవతల రాష్ట్రాల్లో ఎట్లా ఉంది, ఏ కంపెనీలో ఏ విధంగా ఉంది తెలుపగలిగే సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ కనుక దీంట్లో ఇట్లాంటి సంస్థలు మనం ఇండివిజువల్గా తీసుకుని గతంలో చూసినప్పటికీ 4 సార్లు పోటీ చేసినాము, దగ్గర వరకు వచ్చినాము, అంచుల వరకు వచ్చినాము, వదులుకున్నాం. ఎవరికి ఒక వ్యక్తి కలిగే సంస్థ ముందుకు వస్తుంది, ఒక వ్యక్తి నిర్ణయిస్తుంటే ఆ వ్యక్తి ఎంబడిపోతుంది. సంస్థ ఎంబడి వస్తే ఏం లాభం ఉంటుంది అన్నది ఒక
ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే అగ్రిమెంట్ లేదు, రేపు ఖచ్చితంగా గెలిచినా ఓడినా అగ్రిమెంట్ ఏం లేదు కదా. అగ్రిమెంట్ లేనప్పుడే సత్తా చూపెట్టగలిగే ఏదైనా సంస్థ ఉందంటే భారతీయ మజ్దూర్ సంఘం. అగ్రిమెంట్ కోసం ఆలోచించేది లేదు. కార్మికులకు యోగక్షేమాల గురించి ఆలోచించే సంస్థ, కార్మికుల కోసము వారి సహకారాలు అందించడానికి ముందుకొచ్చేటువంటి ఏ సంస్థ అయినా ఉందంటే భారతీయ మజ్దూర్ సంఘ సంస్థ. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మరి రేపు జరగబోయే ఎంఆర్ఎఫ్ ఎలక్షన్లో భారతీయ మజ్దూర్ సంఘ్ను గెలిపించి మరి సంగారెడ్డిలో మాకు కూడా అవకాశం ఇవ్వడానికి మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారని చెప్పి మీ అందరికి కూడా నమస్సుమాంజలు తెలుపుకుంటూ మరి ఈ గెలిపే రేపటి పునాది ఏర్పడుతుందని చెప్పి మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డిలో ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రీలలో కూడా ఖచ్చితంగా భారతీయ మజ్దూర్ సంఘ్ జెండా ఎగరవేసే దిశగా మనం పయనిస్తామని చెప్పి మీ సంస్థలో ఖచ్చితంగా భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క జెండాను ఎగరవేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి చాలా సమయం అయింది. ఎన్నికల దృష్ట్యా ఈ యొక్క సమావేశం మనం పెట్టుకున్నాం. చాలా విషయాలు రేపు మన గేట్ మీటింగ్ ఉంది కాబట్టి గేట్ మీటింగ్లో మాట్లాడడానికి కోసం చాలా విషయాలు ఉన్నాయి. అట్లాగే మళ్ళీ 2వ తేదీ నాడు విస్తృతంగా మన కార్యకర్తల యొక్క సమావేశాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 2 సమావేశాల్లో రాబోయేటువంటి కాలంలో మన యూనియన్ నెగ్గినట్టుంటే బిఎంఎస్ యొక్క ఎజెండా ఏంటి అనే విషయాన్ని కార్మికుల ముందు మనం పెట్టబోతా ఉన్నాం. ఈ సందర్భంగా కేవలం కొన్ని విషయాలకు మాత్రమే ఈ సందర్భంగా పరిమితం కావాలని, అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి చాలాసేపటి కూడా మీరు ఆశీర్లో ఉన్నారు, ఎక్కువ సమయం తీసుకోకుండా కొన్ని విషయాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను. మన ఆల్ ఇండియా లీడరు 9:30 గంటలకి ఆల్ ఇండియా ఢిల్లీ నుంచి రాబోతా ఉన్నాడు. అతను వేరే కార్యక్రమం ఉంది, రేపు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కువ విషయాల్లోకి వెళ్ళకుండా కేవలం కొన్ని విషయాలు మాత్రమే ముందు ప్రస్తావిస్తాను. మిత్రులారా, ఇందాక రాజరెడ్డి గారు చెప్పినట్టుగా దాదాపుగా 10 సంవత్సరాలుగా మీ దగ్గర మీ మధ్యలో ఉండడం జరుగుతూ ఉన్నది. రిజిస్ట్రేషన్ కాకముందు ఎన్నికల్లో పోటీ చేశాం, రిజిస్ట్రేషన్ చేశాక ఎన్నికల్లో పోటీ చేశాం. దాదాపు గత 3 ఎన్నికల్లో చాలా గొప్ప మెజార్టీ, పెద్ద మెజార్టీతో పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. గెలుపుకి చాలా దగ్గరనే ఉంటా ఉన్నాం. పెద్దలు హరీశ్రావు గారు పోటీ చేసినప్పుడు కానీ, పెద్దలు దేవేందర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కానీ, మొన్న లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కానీ ఎప్పుడు కూడా 500 దాదాపుగా ఓట్ల యొక్క శాతం, ఓట్ల సంఖ్యలో మీరందరూ కూడా బిఎంఎస్ని బలపరుతూ వచ్చారు. మరి ఈసారి జరిగిన ఎన్నికల్లో తప్పకుండా మీరందరూ కూడా బిఎంఎస్ని ఒక గుర్తింపు కార్మిక సంఘంగా ఇవ్వడానికి కోసం పూర్తిగా మీ అందరి యొక్క సహకారాలు ఉండాలని మీ అందరూ అర్థిస్తూ బిఎంఎస్ గెలుపు కోసం మీరందరూ కూడా పనిచేస్తుందో విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మొత్తం మెదక్ జిల్లాలోనే కాకుండా 2 రాష్ట్రాల్లో ఉభయ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా చూసినట్టుంటే అతిపెద్ద ప్రైవేట్ పరిశ్రమ ఏదైనా ఉన్నదంటే ఈ రోజున అది ఎంఆర్ఎఫ్ అనే విషయం అందరూ కూడా తెలుసు. టర్నోవర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసినట్టుంటే ఇందాక రాజరెడ్డి గారు చెప్పారు, 16,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి కంపెనీ మనది. నికర లాభం చూసినట్టుంటే దాదాపుగా 1,400 కోట్లు, అంటే 1,400 కోట్ల రూపాయల యొక్క నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేటువంటిదో మన కంపెనీ అందిస్తూ ఉన్నది. మరి ఇంత పెద్ద కంపెనీలో పనిచేస్తూ మనం పెద్ద నాయకులకు అవకాశం ఇచ్చాం. కానీ చివరిగా ఈరోజు మనం చూసినట్టుంటే మన పరిస్థితులు కొన్ని మౌలికమైన విషయాలు చూసినట్టుంటే జీతం గురించి అయితే మాట్లాడనక్కర్లేదు. ఇందాక రఫీ చెప్పాడు, అదేవిధంగా రాఘవేంద్రరావు గారు కూడా చెప్పారు. మన పక్కనే ఉన్నటువంటి యూనిట్లో పనిచేసినటువంటి మిత్రులు మీకంటే కూడా చాలా చిన్న వయసులో పలు ఉద్యోగంలో చేరారు. ఈరోజు వాళ్ళ యొక్క సర్వీస్ కూడా చూసినట్టుంటే దాదాపుగా 4 నుంచి 6 సంవత్సరాల పర్మనెంట్ సర్వీస్ ఉన్నటువంటి ఉద్యోగులకి ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి జీతం ఎంత? అదేవిధంగా అదే స్థాయిలో మీ దగ్గర పర్మనెంట్ అయ్యి అంతే సర్వీస్ కార్మికుల యొక్క జీతం చూసినట్టుంటే ఈరోజు చాలా తేడా ఉంది. మరి అక్కడ జీతాల్లో కూడా మనం వివరంగా మాట్లాడాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు. ఈ రోజున మొత్తం
ప్రైవేట్ ఇండస్ట్రీలోనే తెలంగాణలో చూసినట్టుంటే ఎంఆర్ఎఫ్ లాంటి ఒక పెద్ద కంపెనీలో పనిచేసే కార్మికుడికి ఉండాల్సినటువంటి జీతాల యొక్క స్థాయిలో మనం లేవు. కారణాలు ఏమైనా కావచ్చు, తక్కువ స్థాయిలో ఉన్నాం. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరణ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. మరి జీతంతో పాటుగా కొన్ని మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బేసిక్ ఉంది. మన యొక్క బేసిక్ గురించి మాట్లాడినటువంటి మొత్తం జిల్లాలోనే అతి తక్కువ బేసిక్ ఉన్నటువంటి కంపెనీ ఏది ఉన్నదంటే అది ఎంఆర్ఎఫ్ కంపెనీ అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బేసిక్ అనేది కూడా గతంలో ఉండేది కాదు. హరీష్ రావు గారు అగ్రిమెంట్ చేసినప్పుడు ఆసారి ఎన్నికల్లో మనం ఎజెండా పెట్టాం. బేసిక్ లేనటువంటి కంపెనీ ఎంఆర్ఎఫ్ ఉంటుందా ఈ రకంగా అని మనం చెప్పడం మూలంగానే కొద్దిగా బేసిక్ అనేది మీద ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా ఎందరితో నేను మనం చేస్తా ఉన్నాను. బేసిక్ అనేటువంటిది మన యొక్క మొత్తం ఉన్నటువంటి గ్రాస్ వేజెస్లో 50% బేసిక్ ఉండవలసిన అవసరం ఉన్న చట్ట ప్రకారం కూడా అది అమలు కానటువంటి పరిస్థితి మన కంపెనీలో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మన కంపెనీలో రాబోయేటువంటి కాలంలో ఏ కార్మికుడు కూడా 50% గ్రాస్ వేజెస్ లో 50% బేసిక్ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది తప్పకుండా పిఎంఎస్ సాధిస్తుంది. రెండవది ఇప్పుడు బోనస్ లాంటి విషయాలు ఉన్నాయి. బోనస్ బోనస్ చట్ట ప్రకారం బోనస్ యాక్ట్ 1965 పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965 చట్టం దత్తాత్రేయ గారు 2014లో తన అమెండ్మెంట్ చేయడం జరిగింది. 2014 అమెండ్మెంట్ ప్రకారం ఈ రోజున మనకైతే పొందాలో బోనస్ అది పొందడం లేదు. వారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బోనస్ యాక్ట్ 1965 ప్రకారం ఏదైతే మనకు రావాలో ఆ రోజు 3,500 ఉన్నటువంటి మినిమం బోనస్ క్యాలిక్యులేషన్ అయితే ఉన్నదో దత్తాత్రేయ గారు 7,000 పెంచడం జరిగింది 2014లో లేబర్ మినిస్టర్ గారు. ఆ 2014లో చేసిన దాంట్లో 7,000తో పాటుగా వారు రాసినటువంటి కండిషన్ అయితే ఉన్నదో మినిమం వేజెస్ ఆఫ్ ద షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ విచ్ ఎవర్ ఇస్ హైయర్ అనేటువంటి చట్టంలో యాడ్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ యాక్ట్లో ఉంది. 2014 1965 బోనస్ యాక్ట్ అమెండ్మెంట్లో రాయడం జరిగింది. అది మీ దగ్గర అమలు కావడం చేయలేదు. ఒకవేళ దాన్ని అమలు చేసినటువంటి ఈ రోజున ప్రతి ఒక్క కార్మికుడికి డైరెక్ట్గా ఒక 5,000 రూపాయలు అదనంగా బోనస్ పొందేటువంటి అవకాశం మీ అందరికీ కూడా ఉన్నది. అది ఎందుకు అమలు చేయడం లేదు? చట్ట ప్రకారంగా ఈ రోజున మన కంపెనీకి లాభాలు ఉన్నటువంటి కంపెనీ 14,000 కోట్ల కంపెనీ లాభాలు ఉన్నటువంటి కంపెనీకి ఈ బోనస్ యాక్ట్ యొక్క ప్రొవిజన్ అవుతున్నదో అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది. ఏఎంఎస్ కలిసినట్టుంటే వచ్చే బోనస్ మీ అందరికి కూడా చట్ట ప్రకారం మినిమం 5,000 పెరుగుదలతో మీకు అందరూ కూడా బోనస్ వస్తుందని ఇది చట్టం యొక్క అవసరమే. మేనేజ్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు? తప్పకుండా తీసుకుంటాం మనం. ఒకవేళ యాజమాన్యం ఇవ్వకపోయినట్టుంటే లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకువచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఈ రోజున మీకు అందరూ కూడా తెలుసు చాలా విషయాలు మనం వెనుకబడి ఉన్న విషయం ఇందాక రాజరెడ్డి గారు చెప్పారు. మెడికల్ విషయం పైన ఇది సాధ్యమా అని మిగతా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అన్ని కంపెనీలు సాధ్యం కాకపోవచ్చు. మేము కూడా దాదాపుగా ఈ 40 సంవత్సరాల ట్రేడ్ రంగంలో దాదాపుగా ఒక 150 ట్రేడ్ మన యొక్క 12 వేతన ఒప్పందాలు చేసినటువంటి అనుభవం ఉంది మనకి. అన్ని అగ్రిమెంట్లలో కార్మికులు యాజమాన్యమే పే చేసినటువంటి అగ్రిమెంట్ మెజార్టీ ఉన్నాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ నష్టాలు ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, లేక లాభాలు లేనటువంటి కంపెనీలు కావచ్చు, కార్మికులు పే చేసేటువంటి కొన్ని ఉండవచ్చు. కానీ మనలాంటి కంపెనీలు ఉదాహరణకు రెడ్డి లాబొరేటరీస్ ఉంది. వీటి దాదాపుగా ఈరోజు షేర్ వాల్యూ తీసినటువంటి మార్కెట్లో కూడా 88,000 రూపాయల మన షేర్ వాల్యూ మన కంపెనీ. రెడ్డి లాబొరేటరీ యొక్క షేర్ వాల్యూ ఎంత? 5,000 రూపాయలు. 5,000 రూపాయలు పొందే ఉన్నటువంటి షేర్ వాల్యూ ఉన్నటువంటి డాక్టర్ రెడ్డి లాబొరేటరీలో ఈరోజు అగ్రిమెంట్ కావాలంటే మీకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, 3 లక్షల రూపాయల మెడికల్ పాలసీ మనం చేయడం జరిగింది. 3 లక్షల రూపాయల మెడికల్ పాలసీ ఉందో ఫ్లోటర్ పాలసీ భార్య, 2 పిల్లలు, 2 తల్లిదండ్రులకు గాను అంటే మొత్తం 6 మందికి వర్కరు, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులకు గాను 3 లక్షల రూపాయల పాలసీ అనేటువంటిది చేయడం జరిగింది. ₹1 కూడా కార్మికులు చెల్లించాల్సిన అవసరం లేదు. 100% యాజమాన్యం భరిస్తుంది. మన ఇక్కడ మన కంపెనీలో పరిస్థితి ఏంటి? మనకు భార్య భర్త 2 పిల్లలకైతే 700 రూపాయలు, భార్య భర్త ఒక తల్లిని కానీ తండ్రిని కానీ ఒకరు యాడ్ చేసుకున్నటువంటి 900 రూపాయలు, మొత్తం భార్య భర్త 2 తల్లిదండ్రులు కూడా కలుపుకున్నటువంటి 1,300 రూపాయలు నెలసరి ఈరోజు యాజమాన్యాన్ని పే చేసి మెడికల్ పాలసీ తెచ్చుకుంటున్నామంటే మొత్తం తెలంగాణ జిల్లాలే కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేదనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. పక్కన ఎంఆర్ఎఫ్ పెంకరపల్లి కూడా ఉంది. దాని మీద చాలా కొట్టడం యాజమాన్యంతో. పేమెంట్ ఏమన్నదంటే మీ దగ్గర అందరూ ఈఎస్ఎల్ ఉన్న కార్మికులు ఉన్నారండి, ఇప్పుడిప్పుడే ఈఎస్ఎల్ బయటకు వస్తా ఉన్నారు, పెద్దలు పక్కన పెద్ద కంపెనీ ఉంది, పెద్దలు అందరూ చాలా పెద్ద వాళ్ళు అగ్రిమెంట్ చేశారు, అక్కడ మేము అమలు చేసినటువంటి అగ్రిమెంట్ ఏది ఉన్నదో దాన్ని మేము ఇప్పుడు మార్చలేము.
డైరెక్ట్గా యాజమాన్యం చెప్పినట్టు పరిస్థితిని మనం అక్కడ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈరోజు మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాను, అంకాని పనిలో మనం గెలవపోతా ఉన్నాం. మీరు కూడా గెలిచినట్టుంటే భవిష్యత్తులో కూడా మన యూనియన్ 2 చోట్ల కూడా ₹1 కూడా కార్మికులు కట్టకుండా ఫ్రీ మెడికల్ పాలసీ చేసేటువంటి బాధ్యత భారతీయ మద్దతు సంఘం మనం చేస్తా ఉన్నాం. ఈ యాజమాన్యం యొక్క బాధ్యత. ఇన్ని వేల కోట్లతో కంపెనీ టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ CSR పేరు మీద ఎన్ని కోట్ల రూపాయల యాజమాన్యం అక్కడక్కడ సామాజిక అవసరాల కోసం మేనేజ్మెంట్ రోజున ఖర్చు పెట్టేటువంటి యాజమాన్యం ఈ రోజు రక్త మాంసాలుగా తమ యొక్క చెమటను మార్చినటువంటి కార్మికులు అవుతుంది. ఈ రోజున కంపెనీ యొక్క ఇన్ని సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయినటువంటి సందర్భంగా కార్మికులు ఈ రోజున మెడికల్ పాలసీ కోసం తన సొంత డబ్బులు జీతంలో నుంచి కట్ చేసి మెడికల్ పాలసీ కొనుక్కోవడం అవుతున్నదో ఈ పద్ధతి మార్చాల్సిన అవసరం ఉందని మేము అందరితో మనం చేస్తా ఉన్నాం. అందుకే మేము అందరితో కోరుతా ఉన్నాం, రాబోయే కాలంలో ఫ్రీ మెడికల్ పాలసీ కోసం BMS గెలిపించవలసిందిగా, రాగడ గుర్తుపైన ఓటేయవలసిందిగా మేము అందరితో మనం చేస్తా ఉన్నాం. ఇది సాధ్యమా? సాధ్యం కాదనేటువంటిది కొంతమంది సున్నాయినకుండా వస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రచారం చేస్తా ఉన్నారు, మేము గెలిచినాం, మా చదువు అవ్వలేదు, వీళ్ళతో ఎట్లా అవుతుందని చెప్తా ఉన్నారు. సున్నాయినప్పుడు చెప్పేటువంటి నొక్కేటువంటి యాజమాన్య కార్మిక నాయకులు చెప్తా ఉన్నాం. ఎప్పుడైతే ఇతరత్ర కంపెనీలో కార్మికులకు ఎప్పుడైతే సాధ్యమైందో MRF యాజమాన్యానికి ఎందుకు సాధ్యం కాదు? MRF నష్టాల్లో ఉందా? యాజమాన్యానికి నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందా? యాజమాన్యం లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ. ఈ లాభాల్లో ఉన్నటువంటి కంపెనీ కార్మికుడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ యాజమాన్యం లేదనే విషయాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉందని అందరితో మనం చేస్తా ఉన్నాం. మనం ఆరోగ్యంగానే ఉంటేనే, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే, మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటేనే కదా కార్మికుడు శ్రద్ధతో మన యొక్క కంపెనీలో పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కార్మికుడు శ్రద్ధతో పనిచేసినప్పుడు ప్రొడక్టివిటీ పెరగడానికి కోసం అవకాశం ఉంటుంది. ఈ ప్రొడక్టివిటీ పెరిగితేనే కదా కంపెనీ లాభాల్లో నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యాజమాన్యానికి మనం నచ్చజెప్పవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఫ్రీ మెడికల్ పాలసీ MRF కార్మికులకు సాధించవలసిన బాధ్యత ఈరోజు యూనియన్ల పైన ఉంది. అది BMS సాధిస్తుందని మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఉంది, ఈ రోజున కార్మికుడు చనిపోతే మన పరిస్థితి ఏంటి? శవాన్ని హాస్పిటల్ ముందు పెట్టాం, శవాన్ని కంపెనీ ముందు పెట్టు, కంపెనీ లోపల తీసుకొచ్చి పెట్టు, యాజమాన్యంతో మనం కొట్లాడి ఏదో సంపాదిస్తా ఉన్నాం, మన కుటుంబాలకు ఏదో బెనిఫిట్ చేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది పన్నెండు పద్ధతి. ఒక గౌరవంగా స్వాభిమానంగా ఈ కంపెనీలో పనిచేసే కార్మికుడు పని ప్రదేశంలో చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు వచ్చేసి మా యొక్క నాన్న శవానికి ముందు పెడతా ఉన్నాం, మా నాన్న శరీరానికి మీరు బదులుగా డబ్బు ఇవ్వడం అడగడం ఇది న్యాయంగా కనపడతా ఉన్నదా? ఈ యాజమాన్యానికి న్యాయంగా లేదు, కార్మికులకు న్యాయంగా లేదు. మన కార్మికులే కాకుండా రాజకీయ నాయకులు, సమాజంలో పెద్దలందరూ వచ్చేసి యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తే యాజమాన్యం అంతో ఇంత ఇవ్వడం పరిస్థితి. ఇది ఆపాల్సిన అవసరం ఉంది. ఏ కార్మికులు ఈ రకంగా దుస్థితి ఉండకూడదు. వాళ్ళ కుటుంబ సభ్యులు శవాన్ని అక్కడ పెట్టి డబ్బుల కోసం యాజమాన్యం దగ్గర యాచన చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకే చెప్తా ఉన్నాం, ఈ రోజున చాలా కంపెనీలో మనం చేశాం. ఎక్కడైనా కార్మికుడు లోపల కానీ బయట కానీ ఎక్కడైనా కానీ ప్రమాదవశాత్తు చనిపోయినట్టుంటే 72 నెలల జీతాలు వచ్చే రకంగా మనం ఇన్సూరెన్స్ పాలసీ చేయడం జరిగింది. చాలా కంపెనీలో చేశాం. 72 బేసిక్ 72 గ్రాస్ వేజెస్ అంటే ఒకవేళ 50,000 రూపాయల జీతం వచ్చేటువంటి కార్మికుడు చనిపోయినట్టుంటే 50 × 72 అంటే 36 లక్షల కుటుంబానికి వచ్చే రకంగా ఇన్సూరెన్స్ చేసిన పరిస్థితి మన చేతిలో ఉంది. కావాలంటే అగ్రిమెంట్ కాపీ ముందు పెడతాం, యాజమాన్యం చెప్తాం. ఈ జిల్లాలోనే బయట విషయాలు కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ ఇండస్ట్రీ చేసిన ఘనత భారతీయ మద్దతు సంఘం ఉన్నది. ఇది MRF లో అమలు చేపిస్తామని మేము అందరితో మనం చేస్తా ఉన్నాం. అది కంపెనీలో జరిగేటువంటి ప్రమాదం కావచ్చు, బయట జరిగేటువంటి ప్రమాదం కావచ్చు, ఏ ప్రమాదానికైనా కూడా ఏదైతే అర్నింగ్ మెంబర్ జీతం సంపాదించి కుటుంబాన్ని నడిపేటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి జరిగినటువంటి తీరు నష్టం ఎత్తున్నదో ఆ నష్టాన్ని పూర్తి చేయడానికి కోసం ఒక చట్ట రూపంగా కార్మికులకు ఈ రోజు మనం గౌరవప్రదంగా సమాజంలో నుంచబెట్టవలసిన బాధ్యత ఈరోజు యాజమాన్యానికి ఉన్నది. అక్కడ గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘంగా అటువంటి కార్మిక సంఘాలకు ఉన్నది. దాన్ని అమలు చేయడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. BMS గెలుస్తుందా, ఇంకొక యూనియన్ గెలుస్తుందని ముఖ్యం కాదు. ఏ యూనియన్ గెలిచినా కూడా ఈరోజు యాజమాన్యం ముందు ఈ యొక్క ఎజెండా పెట్టి సాధించుకోవాల్సిన బాధ్యత మనందరి పని ఉందని మేము అందరితో మనం చేస్తా ఉన్నాం. ఎందుకు కార్మిక సంఘాలు కార్మికుల యొక్క సోషల్ సెక్యూరిటీ
సాంఘిక భద్రత ఏదో దాని సాధన కోసమే కార్మిక సంఘం. కాబట్టి ఈ విషయం విఫలమైనప్పుడు, ఇలాంటి మౌలికమైన విషయాలను సాధించినప్పుడు గుర్తింపు కార్మిక సంఘం అయినా రిజిస్టర్డ్ యూనియన్ అయినా ఎవరైనా కూడా దానికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్నికల్లో కార్మికుల ముందు ఎజెండా కావాలి. కాబట్టి ఇలాంటి విషయాలు మౌలికంగా సాధించవలసిన బాధ్యత రేపు గెలిచేటువంటి యూనియన్ పైన ఉండాలి. అది భారతీయ మజ్దూర్ సంఘ్ సాధిస్తుంది. కాబట్టి కాగడ గుర్తుపైన ఓటేస్తుందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఉంది, ఈ రోజున చనిపోయిన కార్మికులు యాజమాన్యం లెక్కలు చెప్తా ఉన్నది. మన దగ్గర కుద్దూరు చనిపోయినటువంటి విషయం మనకు తెలుసు. ఒక భయంకరమైన పరిస్థితుల్లో పని ప్రదేశంలో చనిపోయినటువంటి పరిస్థితి, రామరెడ్డి చనిపోయినటువంటి పరిస్థితి, పని ప్రదేశంలో చనిపోయిన కార్మికులకి యాజమాన్యం లెక్క కట్టేటప్పుడు ఈడీఎల్ఏని కూడా లెక్క కట్టి లెక్కలు చెప్తా ఉన్నది. ఇది న్యాయమైన విషయమా? ఈడీఎల్ఏ విషయం మనకి అందరూ కూడా తెలుసు. ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో ఈ రోజున నేను ఆల్ ఇండియా ప్రావిడెంట్ ఫండ్ బోర్డు మెంబర్ని. అదేవిధంగా ఈడీఎల్ఏ కమిటీ ఒకటి ఉంటుంది, సబ్ కమిటీ. ఆ ఈడీఎల్ఏ కమిటీ కూడా సబ్ కమిటీ మెంబర్ని నేను. పెన్షన్ కమిటీ కూడా అందులో ఉంటుంది. ఆ పెన్షన్ కమిటీ కూడా నేను సభ్యుని. రేపు 3-4 తేదీల్లో కాశ్మీర్లో మీటింగ్ జరగబోతా ఉంది, మన యొక్క ప్రావిడెంట్ ఫండ్ బోర్డు మీటింగ్. ఈ విషయాన్ని మీకు ప్రస్తావిస్తున్నాను. ఈ రోజున యాజమాన్యం ద్వారా మోసం జరుగుతూ ఉన్నది. ఈడీఎల్ఏ కూడా మనకు చనిపోయినట్టు కార్మికులకు ఇచ్చేటువంటి ఆ లెక్కలలో ఈడీఎల్ఏ కూడా కలిపి చెప్తా ఉన్నారు. 34 లక్షలు 35 లక్షలు చెప్పినటువంటి దాంట్లో కూడా యాజమాన్యం ఈడీఎల్ఏ లెక్క పెట్టి చెప్పడం జరుగుతాం. ఈడీఎల్ఏ అంటే ఏంటి? ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇదేంటిది? మనం 12% మనం పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ జమ చేస్తాం. యాజమాన్యం ఒక 12% జమ చేస్తుంది. ఈ 12 + 12 అవుతుంది 24% అవుతుంది. 24%లో 8.33 అమౌంట్ అవుతుందో మన పెన్షన్ అకౌంట్లోకి వెళ్తుంది. 15,000 వరకు. 15,000 పైన ఉన్నటువంటి అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ కూడా మన అకౌంట్లో జమ అవుతుంది. ఇదైతే 8.33 కాకుండా మిగిలినటువంటి అమౌంట్ అవుతుందో 15.67 అవుతుందో మన 12 మిగిలిన అందులో మేనేజ్మెంట్ 8.33 మిగిలినటువంటి 3.67 అవుతుందో రెండు కలిపి 15.67% మన అకౌంట్లో కనబడుతుంది. మనకైతే మెసేజ్ ద్వారా కానీ మన అకౌంట్లో కానీ కనబడే అమౌంట్ అవుతుందో 15.67 మాత్రమే. 8.33 అవుతుంది మనకు కనబడదు, అది పెన్షన్ అకౌంట్లో ఉంటుంది. ఈ మొత్తమే కాకుండా 0.5% ప్రతి నెల యాజమాన్యం ఈడీఎల్ఐ కింద మేనేజ్మెంట్ జమ చేస్తూ ఉంటుంది ప్రావిడెంట్ ఫండ్లో. ఈ 0.5% అనేటువంటిది ఎత్తున్నదో మన మూల వేతనంలో బేసిక్ మీద 0.5% ప్రతి నెల యాజమాన్యం ప్రావిడెంట్ ఫండ్ కట్టినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ 0.5 ద్వారా ఈడీఎల్ఏ స్కీమ్ కింద మన అందరి ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. దాని పేరే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఈ 0.5% ద్వారా కట్టేటువంటి అమౌంట్ ద్వారా వచ్చేటువంటి ఈడీఎల్ఏ అవుతుందో దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నంత వరకు వచ్చేవరకు ఎవరైనా చనిపోయినట్టుంటే కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే ఈడీఎల్ఏ కింద వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. దాని దత్తాత్రేయ గారు వచ్చిన తర్వాత దాన్ని ఈ 3 లక్షలు ఉన్నటువంటి స్కీమ్ని దాన్ని 6 లక్షలకు పెంచడం జరిగింది. దాంతో పాటుగా వాళ్ళు చేసే గొప్ప విషయం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు లాంటి చిన్న కార్మికులు ₹1 కూడా ప్రావిడెంట్ ఫండ్లో నిల్వ లేకుండా రిటైర్ అయితే వాళ్ళ కుటుంబానికి ఈడీఎల్ఏ ద్వారా ₹1 కూడా రావడం లేదు. కాబట్టి మన యొక్క డిపాజిట్ లేకున్నా ప్రావిడెంట్ ఫండ్ డబ్బున్నా లేకపోయినా కనీసం 2.5 లక్షలు ఇవ్వాలని మినిమం రూల్ అనేటువంటి వారు పట్టడం జరిగింది. దాని మూలంగా ఈడీఎల్ఐ దత్తాత్రేయ గారు 2015లో తెచ్చినటువంటి చట్ట సవరణ మూలంగా దేశవ్యాప్తంగా ఈడీఎల్ఐ పేరు మీద కనీసం 3.5 లక్షలు మ్యాక్సిమం 6 లక్షలు అనేటువంటి చేయడం జరిగింది. ఈ యొక్క 6 లక్షలని మొన్న మేము బోర్డు మీటింగ్లో దాన్ని 7 లక్షలకు పెంచడం జరిగింది. ఈ నెలలో జీవో రాబోతా ఉన్నది. 6 లక్షలు కాస్త 7 లక్షలు కూడా పెంచడం జరిగింది. మరి 7 లక్షలు అంటే ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు? మనకు మినిమం ప్యాక్షన్ మన యొక్క ప్రావిడెంట్ ఫండ్ అయితే క్యాలిక్యులేషన్ అవుతుందో అది 15,000 సీలింగ్ ఉంది. 15,000 ఇంటూ 30 నెలలు ఇప్పటివరకు చేసినటువంటి క్యాలిక్యులేషన్ అంటే 15,000 ఇంటూ 30 నెలలు అంటే 4.5 లక్షలు. తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అవుతుందో డిపాజిట్ మన ప్రావిడెంట్ ఫండ్లో ఉన్నటువంటి అమౌంట్ అవుతుందో 3 లక్షలు ఉన్నాయనుకోండి, 1.5 లక్ష ఇందులోకి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే పైసలు తీసుకోవడం జరగదు, క్యాలిక్యులేషన్ కోసం 1.5 lakhs దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 4.5 లక్షలు ప్లస్ 1.5 lakhs కలిపి 6 లక్షలు అవుతుంది. దాన్ని మనం ఫార్ములా మార్చాం. 15 లక్షలు 15,000 ఇంటి 35 నెలలుగా పెంచడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మన డిపాజిట్ దాంట్లో 50% అనేటువంటి మన యొక్క ప్రావిడెంట్ ఫండ్ ఉన్న అమౌంట్ అవుతుందో 50% క్యాలిక్యులేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా దాని యొక్క సీలింగ్ 1.5 lakhs. ఈ రకంగా క్యాలిక్యులేషన్ ఉంది.
ఎందుకంటే 6 నుంచి 7 లక్షల వరకు పొందేటువంటి ఈడీలు అవుతుంది ఈ రోజున మనకి యాజమాన్యం మనకి ఇచ్చేటువంటి కంపెన్సేషన్ కూడా లెక్కగట్టి చెప్తా ఉన్నారు. యూనియన్ నాయకులు కూడా ఏదో సాధించినట్టుగా యాజమాన్యం మనకి ఏదో ఇచ్చినట్టుగా ఆ ఈడీఎల్ అమౌంట్ కూడా కలిపేసి ఇంత అమౌంట్ వచ్చిందని మనకి చెప్తా ఉన్నారు. బెనివలెంట్ ఫండ్, అదేవిధంగా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది మన దగ్గర. అది గ్రూప్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు 10 లక్షలు వస్తుంది. ఆ అమౌంట్ కూడా కలిపి చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మిత్రులారా, భవిష్యత్తులో కూడా ఏ కార్మికుడైనా కానీ కంపెనీలో కానీ బయట కానీ చనిపోయినప్పుడు వారికి మనకి ఈరోజు మన కుటుంబానికి రక్షణ కోసం ఒక పెద్ద మొత్తాన ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కానీ వేరే పద్ధతుల్లో కానీ చేయాల్సిన బాధ్యత ఈరోజు కార్మిక సంఘాల బృందాలు మనం చేస్తూ ఉన్నారు. చివరికి ఇంకొక విషయం, ఈ రోజున కార్మికులు అందరూ రిటైర్ అవుతున్నప్పుడు పుట్టి చేతులతో పోయేటువంటి పరిస్థితి ఉంది. గ్రాట్యుటీ తప్ప మిగతా అమౌంట్ లేదు. గ్రాట్యుటీ కూడా చూసినట్టుంటే ఈ బేసిక్లను కూడా చాలా తక్కువనే. బేసిక్లను తక్కువ ఉండడం మూలంగా మన పరిస్థితి ఏంటి, ఈ రోజున మనకు తక్కువ బేసిక్ ఉండడం మూలంగా తక్కువ గ్రాట్యుటీ వస్తుంది. గ్రాట్యుటీ యొక్క ఫార్ములా ఏంటి, మనకు ఉన్నటువంటి లాస్ట్ రిటైర్మెంట్ రోజు ఉన్నటువంటి మీ యొక్క బేసిక్ పే ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీటెడ్. అంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే అన్ని సంవత్సరాలతో హెచ్చవేయాలా, డివైడెడ్ బై 26 ఇంటూ 15 అంటే 15 రోజులు. అంటే లాస్ట్ రిటైర్డ్ సాలరీ ఇంటూ 15 ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ డివైడెడ్ బై 26. ఇదంతా లెక్క కొడితే కూడా మీకు 4 లక్షలు 5 లక్షల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. 33 సంవత్సరాలు ఆయన స్టాఫ్ ఎంప్లాయీ నెంబర్ 3 రేపు రిటైర్ అయినటువంటి పరిస్థితి తర్వాత నా ఉద్దేశం 4 లక్షలు 5 లక్షల కంటే కూడా ఎక్కువ గ్రాడ్యుయేట్ వచ్చే పరిస్థితి లేదు. ఎందరితో మనం చేస్తా ఉన్నాను. ఎంఆర్ఎఫ్ లాంటి ఒక పెద్ద కంపెనీ, ఒక ప్రతిష్టాకరమైన కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత 4 లక్షలు 3 లక్షలు తీసుకొని రిటైర్ అయినట్టుంటే వారి కుటుంబం యొక్క పరిస్థితి ఏమవుతుంది? ప్రావిడెంట్ ఫండ్ ద్వారా వచ్చేటువంటి పెన్షన్ అవుతుందో మీకు వచ్చేటువంటి 3,000 4,000 పెన్షను, లేక 4,000 రూపాయలు 4 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ కుటుంబానికి గడపడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే మేము డాక్టర్ రెడ్డి ఆపరేటర్లో ఒక స్కీమ్ తీసుకువచ్చాం. బెనివలెంట్ ఫండ్ కింద ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత కార్మికుడు రిటైర్మెంట్ అవుతున్నట్టుంటే ప్రతి ఒక్క కార్మికుడికి గ్రాడ్యుయేట్కి అదనంగా 6 లక్షలు ఇచ్చే రకంగా ఒక స్కీమ్ అనేటువంటి పట్టడం జరిగింది. వాటి రిటైర్ అయినటువంటి ప్రతి వ్యక్తికి యాజమాన్యం గ్రాడ్యుయేట్తో పాటుగా పారితోషికంగా 6 లక్షల రూపాయలు యాజమాన్యం ఇస్తుంది. ఆ రకంగా ఒక పాలసీ డిజైన్ చేయాల్సిన బాధ్యత ఈరోజు మన పైన ఉన్నది. ఈరోజు దాదాపుగా మన వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో 400 మంది పైన కార్మికులు రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక యూనియన్ బాధ్యతగా ఆలోచన చేసి యాజమాన్యం ముందు చర్చించి రిటైర్మెంట్ పాలసీ అనేటువంటిది లాంగ్ రిటైర్మెంట్ తర్వాత ఇన్ని సంవత్సరాలు కంపెనీలో పనిచేసి రిటైర్ అయినటువంటి సందర్భంగా స్వాభిమానంగా రిటైర్మెంట్ కావడం కోసం రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటి ఇవ్వడానికి కోసం కాగడ గుర్తులు గెలిపించినట్టుంటే పార్టీ మంత్రులు కృషి చేస్తుంది అందరితో మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దీనికోసం మీ అందరూ ఒక సహకారం అవసరం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా కంపెనీలు ఉన్నాయి. మన యొక్క పిఎఫ్ ద్వారా వచ్చేటువంటి పెన్షనే కాకుండా కొన్ని కంపెనీలో మనం కంపెనీ ద్వారానే పెన్షన్ స్కీమ్ ఒకటి రిటైర్మెంట్ చేశాం. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్ అయినా కాబట్టి రాబోయేటువంటి కాలంగా మనం ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్తో పాటుగా అడిషనల్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా ఉంది. మన రెడ్డి రాబోయేట్లో మనం చేసినటువంటిది రిటైర్మెంట్ తర్వాత కూడా ఏది మెడికల్ పాలసీ అవుతుందో 3 లక్షల రూపాయలు కార్మికుడు చనిపోయే వరకు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వచ్చే రకంగా చేయడం జరిగింది. రిటైర్మెంట్ వరకే, రిటైర్మెంట్ సర్వీస్ ఉన్న వరకే కాదు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏ మెడికల్ పాలసీ అయితే ఫ్రీ మెడికల్ పాలసీ చేయడం జరిగిందో కార్మికుడు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం వచ్చి కార్మికుడు కంపెనీ దగ్గర మెడికల్ క్లెయిమ్ పాలసీ కార్డులు ఏవైతుందో ఫ్రీగా ఇచ్చే రకంగా స్కీమ్ చేయడం జరిగింది. అది భార్య తర్వాత ఎంప్లాయీ ఇద్దరు కూడా వాడుకునే రకంగా స్కీమ్ పెట్టడం జరిగింది. అనుభవిస్తూ ఉన్నారు కార్మికులు. అక్కడ ఎంతో మనవి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ సాధ్యమా? సాధ్యం కాదంటే ఒక కంపెనీలో, ఒక ప్రైవేట్ కంపెనీలో సాధ్యమైనప్పుడు మనకంటే తక్కువ టర్న్ ఓవరు, మనకంటే తక్కువ ప్రాఫిట్ ఉన్నటువంటి కంపెనీకి సాధ్యమైనప్పుడు ఎంఆర్ఎఫ్ లాంటి కంపెనీ ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం యావత్ భారతదేశంలోనే ఒక తలమానికంగా ఉన్నటువంటి కంపెనీలో పనిచేసే కార్మికుడికి ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరితో కోరేది ఏంటంటే అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లో శని ఉందని సామెత ఉంది మన దగ్గర. కంపెనీ పెద్దదైనా ప్రొడక్షన్ ఎంత ఉన్నా లాభాలు ఎన్ని వచ్చినా మన పరిస్థితి ఎక్కడికి ఒకరు అక్కడికే ఉంది. అగ్రిమెంట్ అయినప్పుడు ఎలక్షన్ అయినప్పుడు ఎన్నెన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉంటారు.
రిటైర్మెంట్ అయిన తర్వాత మన పరిస్థితి ఎక్కడ పరిస్థితి అక్కడే ఉంది. సమస్యలు మాత్రం ఒక ఇంచు కూడా కలవనటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక మిత్రుడితో మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉండే నిన్న, మనం అన్ని బాగున్నాయి మన కంపెనీలో, మనకు సీనియారిటీ పెరుగుతుందనే భయం మొదలవుతుంది. జూనియర్గా ఉన్నప్పుడు మనకు భయం ఉండదు, సి గ్రేడ్ ఉన్నప్పుడు భయం ఉండదు, ఎందుకంటే జీతం కట్టగలదు కాబట్టి. బీలోకి వెళ్ళామనుకోండి, ఇది కట్ అయింది మొదలైనటువంటి భయం ప్రారంభమవుతుంది. బీ నుంచి ఏలోకి వెళ్ళామనుకోండి, ఇంకా ప్రతి నెల ప్రతిరోజు దాదాపుగా కటింగ్ అన్న మూలంగా ప్రతి నెలకు వచ్చే వరకు 2500, 2600, 3000 రూపాయల వరకు జీతం కట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని కంపెనీలలో వర్కర్కి ప్రమోషన్ వస్తుంది. సీనియర్ అయిన తర్వాత బెనిఫిట్ పెరుగుతుంది. మన దగ్గర సీనియర్ అయిన తర్వాత సి నుంచి ఏ బి అయితే కొద్దిగా కట్టింగ్, బి నుంచి ఏ అయితే ఇంకెక్కువ కట్టింగ్. అంటే ఈ యొక్క పద్ధతి ఏదో ఆపవలసిన అవసరం ఉందా లేదా? సీనియర్ వర్కర్లకి ఇది పనిష్మెంటా? 94%, 95% అచీవ్మెంట్ అయిన తర్వాత ఈరోజు ప్రతి నెల ప్రతి రోజు కట్టింగ్ అవ్వడం మూలంగా మనకి ఇంత జీతం గ్యారంటీగా వస్తుందనే పరిస్థితి లేదు. ఒక కంపెనీలో యాజమాన్యం ఇలాంటి కట్టింగ్ లేకుండా అగ్రిమెంట్ చేసింది. మీ అందరితో మనం చేస్తా ఉన్నాను, భారతీయ మజ్దూర్ సంఘకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ యొక్క సిస్టమ్ ఏతున్నదో గ్రేడ్ పెరిగిన కొద్దీ సీనియర్ గ్రేడ్లో ఉండడం కంటే సి గ్రేడ్ ఉండడం కోరుకోవడం వర్గాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన కంపెనీలో. ఇది అవునా కాదా? ఏ గ్రేడ్ ఉన్న వర్గాలు అందరూ కూడా ఏ గ్రేడ్ కంటే సి గ్రేడ్ ఉంటే కరెక్ట్ ఏమో, ఈ గ్రేడ్ కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, కట్టింగ్ కాకుండా వస్తుంది అనే అభిప్రాయం ఏర్పడుతూ ఉన్నది. ఇది న్యాయమా? మనలాంటి ఒక కంపెనీలో చిన్న ఉన్నప్పుడు 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో కంపెనీలో పనిచేసి 30 సంవత్సరాల పైన ఈ కంపెనీలో పనిచేసి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికుడికి ఈ రోజున యాజమాన్యం గౌరవించవలసింది పోయి జీతాలు కట్ చేస్తున్నదంటే ఇది న్యాయమైన పద్ధతి కాదు. ఇది ఏ రకంగా సాధ్యం? ఇది సాధ్యం. అందరితో మనం చేస్తా ఉన్నాను, బిఎంఎస్ని గెలిపించండి. సీనియర్ వర్కర్లకు చేస్తున్నాను, ఏ గ్రేడ్లో కానీ ప్రీ గ్రేడ్ ఉన్నటువంటి కార్మికులకు కానీ జీతం కట్ట కాకుండా మీకు నిలబెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తుంది భారతీయ మజ్దూర్ సంఘం. మనం చేస్తా ఉన్నాను. సాధ్యం, ఎంత సాధ్యమవుతుందనే విషయాన్ని నేను సాధ్యం చేసి చూపిస్తానని మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ పద్ధతిలో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా రేపు ఎజెండా మనకి గేట్ మీటింగ్లో మాట్లాడుకోవాలా, ఇంకా 2వ తేదీన మాట్లాడుకోవాలా. చాలా మంది మిత్రులు కొంతమంది పంపించారు ఈ మీటింగ్ కూడా. రాష్ట్రాలను ఏమేమి మాట్లాడుతున్నారో వాటన్ని రేపు టేబుల్ పెట్టి వాళ్ళు రిపీట్ చేద్దామని చూస్తా ఉన్నారు. మీకు అందరితో మనం చేస్తా ఉన్నాను, భారతీయ మజ్దూర్ సంఘే ఎప్పటికప్పుడు ఎజెండా తయారు చేస్తుంది. ప్రతి ఎన్నికల సందర్భంగా బిఎంఎస్ యొక్క ఎజెండా మిగతా కార్మిక సంఘాల నాయకులు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. చివరిగా గెలిచిన తర్వాత ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతా ఉన్నారు. కాబట్టి ఈసారి బిఎంఎస్ ఎజెండాను తీసుకోవడం కాదు, బిఎంఎస్ మీరు తీసుకున్నటువంటి మన జీవితాల్లో మార్పు వస్తుంది. కాబట్టి మార్పు కోసం ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈసారి మార్పు కోసం కాకడ గుర్తుపైన ఓటేసి బిఎంఎస్ గెలిపించినట్టుంటే ఇవన్నీ సాధ్యమని మనం చేస్తా ఉన్నాను. కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు, ఎట్లా చేస్తామయ్యా? 2023 ఏప్రిల్లో అగ్రిమెంట్ ఉంది, మీరు గెలిచేది 2 సంవత్సరాల కోసమే. ఈ 2 సంవత్సరాల తర్వాత మీ టర్మ్ అయ్యే లోపల మళ్ళీ ఎన్నికలు వస్తాయి. మరి 2 సంవత్సరాలు ఎట్లా సాధ్యమని చెప్తా ఉన్నారు. అన్ని కూడా లీగల్గా టెక్నికల్గా అగ్రిమెంట్ కాగితాలు చూపిస్తా ఉన్నారు. అగ్రిమెంట్ పీరియడ్ ఎక్స్పైర్ అయ్యేది 31/3/2023 కదా, మరి 23లోపు ఎట్లా సాధ్యమని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడు కోసం ఎవరైతే ఉన్నారో ఈ రకంగా ప్రశ్నలు వేసేటువంటి వ్యక్తులకి ఒకే నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు మేము కొట్లాడడం కాదు, ఇక్కడ మీరు మేము మనందరం కలిసి యాజమాన్యంతో కొట్లాడాలా. ఏ రకంగా అగ్రిమెంట్ మాట్లాడాలో ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలని మనం చేస్తా ఉన్నారు. 23 ఒప్పందం అంటే బ్రహ్మరాజ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే 100 సార్లు సవరణ జరిగింది ఈ దేశంలో. 23 ఒప్పందం అంత లెక్కలని మీ అందరితో మనం చేస్తా ఉన్నారు. కాబట్టి మనకు శక్తి ఉన్నట్టుంటే, కార్మికులు దలుచుకున్నట్టుంటే ఈ యాజమాన్యం కాదు కదా, ఎవరైనా కూడా దించే శక్తి కార్మిక వర్గానికి ఉన్నది. తప్పకుండా మన యొక్క శక్తితో యాజమాన్యానికి ప్రసిద్ధం. ఈ హక్కుల సాధన కోసం భారతీయ మజ్దూర్ సంఘం ఈ అందరి యొక్క సహకారంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి 3 సార్లు ఓడిపోయి, ఇన్నిసార్లు ఓడిపోయినప్పటికీ కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఎప్పటికోసారి ఎంఆర్ఎఫ్ కార్మికులకి మన యొక్క భారతీయ మజ్దూర్ సంఘం యొక్క నీడలో తప్పకుండా కార్మికులు న్యాయం చేయాలనేటువంటి కోరికతోటి మళ్ళీ ఎన్నిసార్లు కూడా మీ దగ్గర రావడం జరుగుతూ ఉన్నది. ఈసారి తప్పకుండా విజయంతో ముందుకు వెళ్తామని అందరితో మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. కొడతాను సార్. మలేశం సార్ ఉప్పెన అంటే నిజంగా ఎంత మంత్రముగ్ధులు అంటే నిజంగా ఈరోజు చూస్తే అర్థమవుతుంది. కార్మికులు మా డైనమిక్
బిఎంఎస్ యూనియన్ లీడర్ మల్లేశం సార్ చెప్తుంటే నిజంగా చాలా చక్కగా, అసలు ఇంత టైం అయిపోయిందా కూడా నాకు అర్థం కాలేదు. నిజంగా వారికి మా కార్మికుల తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాం సార్. అలాగే మా సంగారెడ్డి డైనామిక్ లీడర్, ఇప్పుడు బీజేపీ నాయకులు అయినటువంటి మా దేశపాండే అన్నగారికి కూడా మా యొక్క కార్మికుల తరఫున వారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన బిఎంఎస్ కి నేనున్నానంటూ లీగల్ అడ్వైజర్ మా రాజిరెడ్డి పటేల్ గారికి కూడా మా కార్మికుల తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అంకెంపల్లి, మా బిహెచ్ఎల్, మా యొక్క కార్మిక నాయకులందరికీ ఆశీలైనటువంటి కార్మికులకు కూడా, వాళ్ళ నాయకులకు కూడా మా యొక్క కార్మికుల తరఫున వారికి అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికంటే ముఖ్యం ఇక్కడ విచ్చేసినటువంటి కార్మికులకు అందరికీ శిరస్సు వంచి ఆ యొక్క కార్మికులందరికీ నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా అద్భుతం. మనకి ఇలాంటి నాయకుడిని విస్మరించినందుకు కూడా నేను చాలా 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 బాధపడుతున్నా. ఇక ముందు బిఎంఎస్ ఒక్కసారి వన్ టైం వచ్చిందంటే ఇంకా పోదు అని నేను అనుకుంటున్నా. ఎంఆర్ఎఫ్ లోపల ఇంకా పోదు. వచ్చే బుధవారం నాడు ఈ టైం కల్లా విజయోత్సవ ర్యాలీలో మనమంతా పాల్గొంటున్నానని ఈ సభాముఖంగా కూడా నేను ప్రమాణం చేస్తున్నా. నిజం, ఇలా కార్మికులు ఏకధాటిగా, నిజం సార్, మేము 50 మందో 100 మందో సంగారెడ్డికి వెళ్ళి వస్తారు అని అనుకున్నాం. కానీ ఇంత చక్కటి కార్మికులు వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఇంత చక్కటి ఫంక్షన్ హాల్ మనకి ఇచ్చినటువంటి రామరెడ్డి గారికి కూడా మా యొక్క కార్మికుల తరఫున వారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా చాలా చక్కటి ఈ సభ. అలాగే రేపు 3 గంటలకి మన గేట్ ముందు గేట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి కార్మికులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క గేట్ మీటింగ్ ని జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. కార్మికులకు మనవి, ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడమైనది కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి కార్మికులందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. జై హింద్, భారత్ మాతా